ఆంధ్రప్రదేశ్లో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా రాష్ట్రంలో ఉన్నటువంటి చీటర్స్ అందరూ కలిపి ఒక ప్లెనరీ ఏర్పాటు చేశారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి, రాష్ట్రాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా దోచుకున్నాము, ఎప్పుడైనా ప్రజలు ఆదమర్చి ఉంటే వాళ్ళు ఎలా దోచుకోవాలో ఇవాళ నాగార్జున యూనివర్సిటీ ఏదైతే ఒక యూనివర్సిటీ నుంచి విద్యార్థులు సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి బయటికి వెళ్తారో, నాగార్జున యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ ఎదురుగా రాష్ట్రంలో ఉన్న చీటర్స్ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ యూనివర్సిటీ అంటే దోచుకోవడం ఎలాగా అనే ఒక సూత్రాన్ని చెప్పడానికి రాష్ట్రంలో ఉన్న ప్రతినిధులు మొత్తం కూడా ఒక చోట హాజరయ్యారు. అందులో పిచ్చికొక్క నాని అతను 2 సార్లు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ మీద పడితే ఆయన్ని ఎమ్మెల్యే చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కృతజ్ఞత లేకుండా ఇష్టానుసారం నోటికి ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతున్నాడు. ఉల్లిపాయ పకోడీ లాంటి వాడు నాని. అతను ఉల్లిపాయ పకోడీ. అతను చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన వయసు గురించి మాట్లాడుతున్నాడు. నాని, రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ ప్రతినిధులు చీటర్స్ మొత్తానికి చెబుతున్నా, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఏలెత్తి చూపి ఆయన అవహేళన చేసినటువంటి రాజశేఖర రెడ్డి ఏమయ్యాడో ఒక్కసారి తెలుసుకోండి. ఆయన్ని హేళన చేసినటువంటి రాజశేఖర రెడ్డి ఏమయ్యాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 67 ఏళ్ల వయసులో కూడా నవయువకుల్లాగా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకి రాష్ట్ర ప్రజల మీద తప్ప డబ్బు మీద కాంక్ష లేదు కాబట్టికి నవయువకుల్లాగా ఉంటాడు. ఆయన పాదయాత్ర చేస్తే ప్రతి అమ్మ, ప్రతి అవ్వ, ప్రతి అక్క, ప్రతి చెల్లి కూడా మా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు బతుకు బాబు అంటే ఆయన ముఖ్యమంత్రి అవగానే 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేశాడు. ఆయనకి చావు లేదు, చిరంజీవి. మీరు అనుకుంటున్నారేమో, ఆయన చిరంజీవి, నిన్ను 100 ఏళ్ళు ఉంటాడు. ఈ రాష్ట్రాన్ని ఇంకో 30 సంవత్సరాలు పరిపాలిస్తాడు. వీరు ఆయనకు వయసు అయిపోయింది అనకూడని మాటలు ఆయన అంటున్నారు. రాజశేఖర రెడ్డి అని ఏమయ్యాడో మీకు తెలుసు. అలాగే 96 నుంచి 99 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి అని ఏమయ్యాడో తెలుసు. చంద్రబాబు నాయుడు గారి మీద కుట్ర చేసిన వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఈరోజు మీరా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది? ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మీరు మాట్లాడేది? మీరు జైలుకి వెళ్ళరా? జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం. చీటర్స్ పార్టీ రద్దు అవడం ఖాయం. మీకేం చేయాలో పాలుపోక కొంతమంది తెలుగుదేశంలోకి వస్తానన్నా మా నాయకుడు రానియట్లేదని అక్కస్సుతో ఎలాగా మన పార్టీ పని అయిపోయింది, ప్రజలు తెలుగుదేశం వైపు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మొగ్గు చూపుతున్నారని భయంతో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి చీటర్స్ మొత్తం కూడా ఒక విద్యాలయానికి ఒక మంచి పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా వీళ్ళు ఒక చీటర్స్ సభ పెట్టారు. నాని, నీకు పిచ్చి పరాకాష్ఠకి ఎక్కిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అన్ని మాట్లాడుతున్నావంటే అన్నం పెట్టిన చేతినే కరుస్తుంది. పిచ్చి కుక్క అయితే, మంచి కుక్కలు కరవు. పిచ్చి కుక్కలు ఏం చేస్తాయంటే అన్నం పెట్టినా ఆ చేతిని కరుస్తాయి. 2 సార్లు ఎమ్మెల్యేని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారుని ఇవాళ నువ్వు మాట్లాడినాన్ని ఎవ్వరు కూడా హర్షించరు. 2019లో వరకు కూడా మీ పార్టీ ఉండదు.
అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.